హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు కిమ్స్ యూట్యూబ్ ఛానల్ ఫర్ ఫ్రీ ఆన్లైన్ కేసెస్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. నేను మీ శివకుమార్ దౌలా. ఈరోజు మనం ప్రాబబిలిటీకి సంబంధించి చిట్ట చివరి అంశం అండి. ప్రాబబిలిటీ టోటల్ గా అయిపోయింది. ఇది లాస్ట్ క్లాసు ఫ్రమ్ ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీకి సంబంధించి ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లం చూసినట్లయితే ఇవి ప్రాబబిలిటీ అనేది మనకి ఈరోజుతో కంప్లీట్ అవుతుంది. రైట్, ఈ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో మరింత మందికి షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మనం ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఫ్రీగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇది వీలైనంత ఎక్కువ మంది పేద విద్యార్థులకు అందాలి కాబట్టి ఆ ఉద్దేశంతోనే షేర్ చేయమంటున్నాను. క్లాస్లోకి వెళ్తే కనుక ఈరోజు ప్రాబబిలిటీకి సంబంధించి లాస్ట్ అంశం అండి, చిట్ట చివరి అంశం. దాని గురించి ఈరోజు మాట్లాడదాం. అదేంటంటే odds in favor of E. odds in favor of E అలాగే odds against favor of E. ఈరోజు మనం ఈ రెండు అంశాల గురించి ఒక్కసారి డిస్కస్ చేద్దామండి. ఒక్కసారి బోర్డుకు చూసినట్లయితే రైట్, ఇక్కడ ఏమన్నా ఆడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఈ, అట్లాగే ఆడ్స్ ఇన్ అగైనిస్ట్ ఫేవర్ ఆఫ్ ఈ. ఆడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఈ ఒకటి, అలాగే ఆడ్స్ అగైనిస్ట్ ఫేవర్ ఆఫ్ ఈ. మరి ఆడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఈ అంటే ఏంటి, ఆడ్స్ అగైనిస్ట్ ఫేవర్ ఆఫ్ ఈ అంటే ఏంటి? రైట్, మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం. అదేంటి, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ అని చెప్పుకున్నాం. అట్లాగే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అని చెప్పుకున్నాం. దీన్ని ఇంకోలా రాస్తే గనక ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ ఇజ్ ఈక్వల్ టు 1 అని చెప్పుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్ అని మనం చెప్పుకున్నాం. ఒకసారి చూసారండి, ఇది ప్రీవియస్ క్లాస్ లో మనకి కనబడినట్టు ఉందా? రైట్, కనపడింది, చెప్పుకున్నాం. ప్రీవియస్ క్లాస్ లో చాలా సందర్భాల్లో దీని గురించి వచ్చింది. వచ్చిన ప్రతిసారి దీని గురించి మనం మాట్లాడుకున్నాం, డిస్కస్ చేసాం. రైట్, అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ కనబడుతుంది, అట్లాగే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ కనబడుతుంది. మరి ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అంటే ఏంటి, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ అంటే ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అంటే జరగడానికి సంభావ్యత అని చెప్పుకున్నాం. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ అంటే దానికి ఆపోజిట్, జరగకపోవడానికి సంభావ్యత అని మనం డిస్కస్ చేసాం. రైట్, రైట్ అయ్యడానికి ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అయితే రాంగ్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్. అంటే ఒకదానికి ఒకటి ఆపోజిట్, ఈ రెండు వ్యతిరేకము. న్యూమరికల్ 1 నుంచి ఒకటి తీస్తే వేరేది వస్తుంది అన్నది మనకి ఇక్కడ కాన్సెప్ట్. రైట్, ఈ రెండు ఆపోజిట్. మరి ఇప్పుడు ఏంటి, ఇంతవరకు డిస్కస్ చేసింది ఈ రెండు కలిపితే న్యూమరికల్ 1కు సమానం అన్నది మనం మాట్లాడుకున్నాం. రైట్, ఈ రోజు మనం డిస్కస్ చేసేది ఆడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఈ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్. దీన్ని మనం ఆడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఈ అని అంటాం. రైట్, ఆడ్ అగైనిస్ట్ ఫేవర్ ఆఫ్ ఈ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఈని మనం ఆడ్ అగైనిస్ట్ ఫేవర్ ఆఫ్ ఈ అని పిలుస్తాం. రైట్, ఒకసారి చూసారండి, ఆడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఈ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్. ఆడ్ అగైనిస్ట్ ఫేవర్ ఆఫ్ ఈ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఈ. రైట్, అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈకి దానికి ఆపోజిట్ ఏదైతే ఉందో దానితో భాగిస్తే ఆడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఈ వస్తుంది. ఆపోజిట్ దానికి మొదటగా ఏదైతే ఉందో దానితో భాగిస్తే గనక ఆడ్ అగైనిస్ట్ ఫేవర్ ఆఫ్ ఈ అనేది వస్తుంది. రైట్, ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలండి. ఏంటిది, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ అంటే ఆడ్ ఇన్ ఫేవర్ అని, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అంటే ఆడ్ అగైనిస్ట్ ఫేవర్ అని మన మైండ్ లో పెట్టుకోవాలి. మరి దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయి, దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయని ఒకసారి డిస్కస్ చేద్దాం. మరి ప్రాబ్లంకి వెళ్ళలేక ముందు ఒక్కసారి దీన్ని చూసినట్లయితే రైట్,
ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ ఇస్ ఈక్వల్ టు 2/3 అయ్యింది అనుకోండి. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బై ప్రాబబిలిటీ ఈ బార్ అంటే ఎంత? 2/3, రైట్. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ ఇస్ ఈక్వల్ టు 2/3. ఇప్పుడు మరి ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఎంత అవుతుంది? ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఎంత అవుతుంది? 2 అవుతుందా? ఒక్కసారి చూడండి. మనం ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బై ప్రాబబిలిటీ ఈ బార్ ఇస్ ఈక్వల్ టు 2/3 అన్నాం. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ ఇస్ ఈక్వల్ టు 2/3 అయితే కనుక ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఇస్ ఈక్వల్ టు 2, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ ఇస్ ఈక్వల్ టు 3 అవుతుందా అవ్వదా? ఒక్కసారి గమనించాలి. అవుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఇది రేషియో అండి. మరి 2/3 ఎట్లా వచ్చిందంటే దానిని సింప్లిఫికేషన్ చేయగా, అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అనేది పైన వేసి ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ అనేది కింద వేసి సింప్లిఫికేషన్ చేసినట్లయితే చివరిగా వచ్చినటువంటి వాల్యూనే ఈ 2/3. అర్థమైందా? ఒకనొక సందర్భాల్లో ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 2 అని, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 3 అని అవ్వచ్చు. కానీ అసలు విషయం ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 అనకూడదు, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 3 అనకూడదు. ఎందుకంటే ఇది రేషియో, ఇది నిష్పత్తి. నిష్పత్తి ఎట్లా వస్తుంది? కొన్ని పెద్ద వాల్యూస్ ఉంటాయి, వాటిని సింప్లిఫికేషన్ చేసుకుంటా వస్తే లాస్ట్ గా చివరగా మిగిలేదే మనకి రేషియో. కాబట్టి ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 2 అవ్వదు, 2/5 అవుతుంది. ఏమవుతుందండి? 2/5 అవుతుంది. పైన 2 ఉంది కాబట్టి 2, ఈ రెండు కలిపి కింద వేయాలి. అది ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అవుతుంది. మరి ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ ఎంత అవుతుంది? 3 అవుతుందా? 3 కాదు. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ ఇస్ ఈక్వల్ టు 3/5 అవుతుంది. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ ఇస్ ఈక్వల్ టు 3/5 అవుతుంది. మరొకసారి ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ 2/5 అన్నాను, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ ఇస్ ఈక్వల్ టు 3/5 అన్నాను. మరి ఇట్లా ప్రాబబిలిటీ అని చెప్పామంటే ప్రాబబిలిటీకి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని వర్తించాలి కదా, రైట్? వర్తించాలి. ఒక్కసారి చెక్ చేద్దాం వర్తిస్తున్నాయా లేదా, రైట్? వస్తే గనక ఫస్ట్ స్టార్టింగ్ మనం చెప్పుకున్నాం ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఎంత అవుతుంది? 0 <= ప్రాబబిలిటీ ఆఫ్ ఈ <= 1 అని చెప్పుకున్నాం. ఇది ఫస్ట్ ప్రాపర్టీ అండి. ప్రాబబిలిటీ గురించి మనం నేర్చుకునే మొదటి క్రమంలో ఫస్ట్ స్టెప్ లోనే మనం నేర్చుకునే ప్రాపర్టీ ఇది. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అనేది వ్యవస్థితమైతే గనక, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అనేది వ్యవస్థితమైతే గనక 0 <= ప్రాబబిలిటీ ఆఫ్ ఈ <= 1 అనేది మనం మొట్టమొదటిసారిగా గమనించినటువంటి అంశం. ది ఫస్ట్ ప్రాపర్టీ మనం ప్రాబబిలిటీ నేర్చుకునే ముందు మనం నేర్చుకునేది, రైట్? మరి ఆ ప్రాపర్టీ వర్తిస్తుందా లేదా? రైట్, ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 2/5 అన్నాం. దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఎంత వస్తుంది? వాల్యూ ఎంత వస్తుందంటే 0.4 వస్తుంది. అవునా? మరి 0.4 0కి 1కి మధ్యలో ఉందా లేదా? ఉంది. 0.4 ఇక్కడ ఎక్కడ ఉంటది అంటే ద ఫస్ట్ రూల్ అనేది మనకి యాక్సెప్టబుల్ అయ్యింది. సరే, ఒకదానితో మనం సాటిస్ఫై అవ్వద్దు. సరే, ఇంకొక రూల్ చూద్దాం. ఇంకొక రూల్ ఇక్కడ ఏం చేసుకున్నాం? ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1 - ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్. లేకపోతే దీన్ని చూద్దాం. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పాం. మరి దాన్ని చూసుకోవాలంటే ఈ బార్ కావాలి కదా. సరే, ఈ బార్ కూడా చూద్దాం. ఈ బార్ ఎంత అవుతుంది? 0.6 అవుతుంది. మరి 0.6 0కి 1కి మధ్యలో ఉందా? ఉంది. ఇక్కడ ఎక్కడ ఉంటది? 0.6. కాబట్టి ఈ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ కూడా ఫస్ట్ రూల్ ఏదైతే ఉందో ఆ రూల్ ని సాటిస్ఫై చేసింది, రైట్? ఇప్పుడు దీన్ని చూద్దాం, ఈ రూల్ సాటిస్ఫై చేస్తుందా లేదా, రైట్? ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్, ఆ రెండు కలపాలంటే కలుపుదాం. 2/5 ప్లస్ 3/5 ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 5/5 అవుతుంది. 5 క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. మరి ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అండి? 1. ఇది మనం తర్వాత నేర్చుకున్నటువంటి రూలు. మరి ఆ రూల్ సాటిస్ఫై అయ్యిందా? అయ్యింది. 1 వచ్చింది కదా, సాటిస్ఫై అయ్యింది.
అంటే మనం ఇప్పుడు ఆనందపడొచ్చు. ఎందుకు? ఒకటి సాటిస్ఫై అయ్యి ఇంకోటి సాటిస్ఫై అవ్వకపోతే అది కరెక్ట్ కాదు, మనం తప్పు చేస్తున్నామేమో అనుకోవాలి. మాక్సిమం ఈ రెండు సూత్రాలు పాటిస్తే ఈ రెండు ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి గనక సక్సెస్ అయితే గనక ప్రాబబిలిటీ కరెక్ట్ గా మనం చేసినట్టే. రైట్, కాబట్టి ఈ రెండు రూళ్ళు వర్తించినాయి, మనం కరెక్ట్ గానే చేసాం. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బై ప్రాబిలిటీ ఆఫ్ ఈ బార్ ఇస్ ఈక్వల్ టు 2/3 అని రాస్తే గనక ఎక్కడన్నా కనపడితే గనక ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయాలి? 2/5 అని రాయాలి. మరి ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ ఏమని రాయాలి? 3/5 అని రాయాలి. ఇది మన మైండ్ లో పెట్టుకోవాలి. ఇదంతా నార్మల్ గా అయితే నేను చెప్పనవలసిన అవసరం లేదు. మామూలుగా అయితే ప్రాబిలిటీ ఆఫ్ ఈ బై ప్రాబిలిటీ ఆఫ్ ఈ బార్ ఇస్ ఈక్వల్ 2/3 అవుతుంది, ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ 2/5, ప్రాబిలిటీ ఆఫ్ ఈ బార్ ఇస్ ఈక్వల్ 3/5 అని నేను మీకు చెప్పేయచ్చు. మీరు దాన్ని కంఠస్థ పెట్టి చేసి ఉండొచ్చు. కానీ ఎక్కడో మన మైండ్ లో చిన్న వెలితుంటది. ఏంటి? ఏదో 2/3 ఇచ్చాడు, ఇక్కడ 2/5 అంటాడు, 3/5 అంటాడు. వాడు చెప్పింది మనం వినాలా? వాడు చెప్పింది మనం వినాలా? సరే, మార్కుల కోసం విందాం అన్నది ఎప్పుడు మైండ్ లో మనం పెట్టుకోకూడదు. ఒక టీచర్ ఏదైతే మనకు చెప్తున్నాడో అది మనకి బుర్రలోకి ఎంతవరకు ఎక్కుతుంది, మన మైండ్ లోకి ఎంతవరకు వెళ్తుంది అన్నది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించాలి. అర్థం కానిదే సాటిస్ఫై అవ్వకూడదండి. అర్థమైతే సాటిస్ఫై అవ్వకూడదు. అర్థమైతే సాటిస్ఫై అవ్వాలంటే అది జీవితం. జీవితంలో ఏం చేయాలి? కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, కొన్ని నచ్చవు. నచ్చినప్పుడు కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళిపోవటమే. ఎందుకంటే జీవితంలో ముందుకెళ్లాలంటే కాంప్రమైజ్ కంపల్సరీ. కానీ ఇక్కడ మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం. ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు కాంప్రమైజ్ అయితే నీకు మార్కులు ఎందుకు వస్తాయి? రావు. కాబట్టి కాంప్రమైజ్ అనేది అవ్వకూడదు. ఎక్కడైతే డౌట్ వచ్చిందో దాని మీద విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేయాలి. రైట్, ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఈ బై ప్రాబిలిటీ ఈ బార్ అంటే 2/3 అన్నా, మరి 2/5 రాసుకున్నాను, 3/5 రాసుకున్నాను. ఎందుకు రాయాల్సి వచ్చింది అన్నది ఒక్కసారి వివరించా. ప్రాబబిలిటీకి సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ ప్రాపర్టీస్ ఒకసారి చెక్ చేసుకున్నాం, కరెక్ట్ గానే వచ్చింది. అంటే నేను చెప్పేది కరెక్టే కదా, కాబట్టి ఇప్పుడు వినాలి. రైట్, ఖచ్చితంగా ప్రాబిలిటీ ఆఫ్ ఈ బై ప్రాబిలిటీ ఆఫ్ ఈ బార్ ఇస్ ఈక్వల్ టు 2/3 అని ఎక్కడ కనపడినా ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 2/3 అని రాయాలి. సారీ, 2/5 అని రాయాలి. ప్రాబిలిటీ ఆఫ్ ఈ బార్ ఇస్ ఈక్వల్ టు 3/5 అని కంపల్సరీ రాయాల్సిందే. రైట్, ఇది ఒక్కసారి మైండ్ లో పెట్టుకోండి. మైండ్ లో పెట్టుకొని మనం ప్రాబ్లమ్స్ అనేది చేద్దాం. రైట్, అర్థమైంది అనుకుంటా. రైట్, ఇప్పుడు ఈ ఆడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఈకి, ఆడ్ అగైనిస్ట్ ఫేవర్ ఆఫ్ ఈకి ప్రాబ్లం చూసినట్లయితే ఒక ప్రాబ్లం చూద్దామండి. ఫస్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఏం చెప్తున్నాడంటే 5 మేల్స్ ఉన్నారండి, 5 జెంట్స్ ఉన్నారు, 5 మెంబర్స్ జెంట్స్ ఉన్నారు. అలాగే 4 మెంబర్స్ ఫీమేల్స్ ఉన్నారండి. 5 మగవాళ్ళు ఉన్నారు, 4 ఆడవాళ్ళు ఉన్నారు. ఒక సంస్థ నందు 5 మగవాళ్ళు ఉన్నారు, 4 ఆడవాళ్ళు ఉన్నారు. అయితే ఆ సంస్థలో ఒక చిన్న సమస్య వచ్చి పడింది. ఒక చిన్న సమస్య వచ్చి పడితే ఆ సమస్య పరిష్కారానికి గాను వాళ్ళు ఒక 6 మెంబర్స్ తో ఒక కమిటీని ఏర్పాటు చేయాలనుకున్నారు. ఒక సంస్థలో ఎంతమంది ఉన్నారండి? 5 మగ వ్యక్తులు ఉన్నారు, అట్లాగే 4 ఆడవాళ్ళు ఉన్నారు. అయితే ఆ సంస్థలో ఒక సమస్య వచ్చి పడింది. ఆ సమస్య పరిష్కారానికి గాను కానీ 6 మంది వ్యక్తులచే ఒక కమిటీ ఏర్పాటు చేయాలనుకున్నారు. రైట్, ఏంటది? 6 మెంబర్డ్ కమిటీ. ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఏర్పాటు చేయాలనుకుంటే వాడు మనకి ఇప్పుడు ఒక క్వశ్చన్ వేస్తున్నాడు. ఏంటంటే ఆడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ 3 జెంట్స్, అట్లాగే 3 ఫీమేల్స్, అట్లాగే ఆడ్స్ అగైనిస్ట్ ఆఫ్ 3 జెంట్స్
అండ్ 3 ఫిమేల్స్. ఇది మనకి క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్లో మనకు అడిగాడండి. దీంట్లో ఒకసారి గమనించారండి. 5 మగ వ్యక్తులు ఉన్నారు, 4 ఆడవాళ్ళు ఉన్నారు ఒక సంస్థ నందు. ఆ సంస్థలో ఒక సమస్య వచ్చి పడింది. దాని పరిష్కారానికి గాను 6 వ్యక్తులచే ఒక కమిటీ ఏర్పాటు చేయాలనుకున్నారు. అయితే ఆ కమిటీ ఏర్పాటు చేసేటప్పుడు ఆడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ 3 జెంట్స్ అండ్ 3 ఫిమేల్స్, ఆడ్ అగైన్స్ట్ ఆఫ్ 3 జెంట్స్ అండ్ 3 ఫిమేల్స్, ఈ 2 మనకి కట్టమంటున్నాడు. మనకు అడిగింది ఏంటి? ఆడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ 3 జెంట్స్ అండ్ 3 ఫిమేల్స్, ఆడ్ అగైన్స్ట్ ఆఫ్ 3 జెంట్స్ అండ్ 3 ఫిమేల్స్. రైట్, ఈ ఆడ్ అగైన్స్ట్ ఆడ్ ఫేవర్ కాసేపు పక్కన పెడదాం. మరి ఇక్కడ ఏమన్నాడు? 3 జెంట్స్ 3 ఫిమేల్స్ అంటే ఏంటి? ఇక్కడ వాడి అర్థం అంటే ఈ 6 మెంబర్స్ ఉన్న కమిటీ ఉంది కదా, ఈ కమిటీలో 3 మగాళ్ళు ఉండాలి, 3 ఆడవాళ్ళు ఉండాలి అని చెప్తున్నాడు. అది మనకి ప్రాబబిలిటీ. ఇక్కడ ప్రాబబిలిటీ ఏంటంటే ఈ 6 మెంబర్స్ కలిగిన కమిటీ ఏర్పాటు చేస్తున్నారు కదా, ఆ కమిటీలో 3 మగ వ్యక్తులు ఉండాలి, 3 ఆడ వ్యక్తులు ఉండాలి. అది మనకి ఇక్కడ ప్రాబబిలిటీ. రైట్, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ కడదాం. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఏమవుతుంది? ఎప్పుడు చేసిందే ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ అనేది మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ఈ. మరి ఎన్ ఆఫ్ ఎస్ ఏంటి? ఇక్కడ 6 మెంబర్డ్ కమిటీ ఏర్పాటు చేయాలండి. ఏ మెంబర్ కమిటీ ఏర్పాటు చేయాలి? 6 మెంబర్డ్ కమిటీ ఏర్పాటు చేయాలి. 6 మెంబర్ కమిటీ ఏర్పాటు చేయాలి. అందులో ఎంతమంది ఉన్నారు సంస్థలో? 9 మంది వ్యక్తులు ఉన్నారు. అంటే 9 వ్యక్తులు ఉన్నారు. 6 వ్యక్తులు కలిగిన ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. ఇది మనకి ప్రాబబిలిటీ. మరి ఇక్కడ గతంలో చెప్పుకున్నాం, ఇది పెర్ముటేషనా కాంబినేషనా? ఒక్కసారి చూసినట్లయితే ఈ కమిటీ తీసుకుందాం. ఒక కమిటీలో రాము అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు, లక్ష్మణ్ అనే వ్యక్తి ఇంకొకరిని తీసుకున్నాం, తర్వాత కృష్ణ అనే వ్యక్తిని ఇంకొకరిని తీసుకున్నాం. మొత్తం 3 వ్యక్తుల్ని ఆ కమిటీ నందు తీసుకున్నాం. ఇంకొకటి వచ్చి లేదు ఈ కమిటీ బాగాలేదు, కృష్ణ అనే ఒక కమిటీ, కృష్ణ ఉండాలి, లక్ష్మణ్ ఉండాలి, అట్లాగే రాము ఉండాలి ఈ కమిటీలో అన్నాడు. మరి 2 కమిటీలు ఒకటి కాదా? ఫస్ట్ వాడు చెప్పిందేమో రాము ఉండాలి, లక్ష్మణ్ ఉండాలి, కృష్ణ ఉండాలి అన్నాడు. రెండో వాడు వచ్చి కృష్ణ ఉండాలి, లక్ష్మణ్ ఉండాలి, రాము ఉండాలి అన్నాడు. అంటే రెండో వాడు వచ్చి ఏం చేశాడు? వాడు చెప్పిన పేర్లనే తిరగ మరగేసి అటుదిట్టు కదిపి చెప్పాడు తప్ప మళ్ళీ వాళ్ళనే చెప్పాడు. మరి ఈ కమిటీలో ఎవరున్నారంటే రాము, లక్ష్మణ్, కృష్ణ అంటాం. ఈ కమిటీలో ఎవరున్నారంటే అందులో కూడా రాము, లక్ష్మణ్, కృష్ణ ఉన్నాడని చెప్తాం. కాబట్టి నో చేంజ్, అక్కడ చేంజ్ అనేది రాలేదు. కాబట్టి ఇక్కడ ఈ 2 సేమ్ అండి. మరి సేమ్ అంటే ఏం చెప్పుకున్నాం? సేమ్ అంటే మన భాషలో కాంబినేషన్. సేమ్ అంటే మన భాషలో కాంబినేషన్. దీని గురించి పూర్తి వివరణ ఫస్ట్ క్లాస్ లో ప్రాబబిలిటీకి సంబంధించిన మొట్టమొదటి క్లాస్ ఏదైతే ఉందో దానిలో మనం వివరంగా చెప్పుకున్నాం. ఒకసారి ఫస్ట్ నుంచి వినండి, అప్పుడు మీకు పూర్తి క్లారిటీ అనేది వస్తుంది. రైట్, ఇక్కడ కాంబినేషన్. రైట్, కాబట్టి 9 మంది నుంచి 6 తీసుకున్నాం కాంబినేషన్ 9C6. మరి ఎన్ ఆఫ్ ఈ ఏంటి? ఎన్ ఆఫ్ ఈ ఏం చెప్పుకున్నాం? 3 మగాళ్ళు ఉండాలి, 3 ఆడవాళ్ళు ఉండాలి ఆ కమిటీలో. రైట్, 3 మగవాళ్ళు కావాలంట. 3 మగవాళ్ళు కావాలంటే ఆడవాళ్ళని తీసుకుంటే మగవాళ్ళు వస్తారా? పోనీ ఒకవేళ మీ భాషలో ఆడవాళ్ళకి చీరలే కడదాం, చీరలు కట్టి ఆ 3 తీసుకుందాం, అవుతుందా? అప్పుడు కూడా అవ్వదు, తెలిసిపోతుంది. కాబట్టి ఆ మగ వ్యక్తుల నుంచే తీసుకోవాలి. మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 5 మగవాళ్ళు ఉన్నారు. 5 మగవాళ్ళ నుంచి 3 మగవాళ్ళని తీసుకోవాలి. 5 మగవాళ్ళ నుంచి 3 మగవాళ్ళని తీసుకోవాలి. అట్లాగే ఇక్కడ ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు? 4 ఆడవాళ్ళు ఉన్నారు. మరి 4 ఆడవాళ్ళ నుంచి ఏం చేయాలి? 4 ఆడవాళ్ళ నుంచి 3 ఆడవాళ్ళని తీసుకోవాలి. 4 నుంచి 3 తీసుకోవాలి. మరి ఇక్కడ ఎండ్ ఉందా, ఆర్ కండిషన్ ఉందా? ఒక్కసారి గమనించాలి. 6 మంది కలిసినటువంటి కమిటీ ఏర్పాటు చేయాలి. అందులో 3 మగవాళ్ళు ఉండాలి, అట్లాగే 3 ఆడవాళ్ళు ఉండాలి. అంటే ఇక్కడ ఆరా ఎండా? ఎండ్ ఇక్కడ 3 లేదా 3 అలా 3 వీళ్ళు ఉండాలి, ఆ 3 ఉండాలి. కాబట్టి మరియు ఎండ్ కండిషన్ కాబట్టి ఇక్కడ ఇంటూ వస్తుంది, కాంబినేషన్ కాబట్టి సి వస్తుంది. అంటే 5C3 ఇంటూ 4C3 ఎన్ ఆఫ్ ఈ అనేది. రైట్, ఇక్కడ ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే 5C3 ఇంటూ 4C3 బై 9C6 అనేది మనకి ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ.
రైట్. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే కనుక ఏమొస్తుంది, పైన 5 ఇంటూ 4 ఇంటూ 3 బై 3 ఇంటూ 2, ఇక్కడ 4 ఇంటూ 3 ఇంటూ 2 బై 3 ఇంటూ 2, కింద 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 1 2 3 4 5 6 9 8 7 6 5 4 మొత్తం 6 వరకు రావాలండి. అంటే 1 2 3 4 5 6 వచ్చినాయి. అండ్ ఓల్ బై 6 5 4 3 2. రైట్. ఇందులో ఈ 3 2 ఈ 3 2 పోయిందండి. పోయిందా? ఈ 5 4 5 4 సారీ 6 5 4 6 5 4 పోయిందండి. పోయిందా? ఈ 3 2 ఈ 3 2 పోయిందండి. పోయిందా? ఇంకా ఈ 4 ఉంది, 4 రెళ్ళ పోయిందండి. ఇక్కడ ఒక 3 ఉంది, 3 3ల పోయింది. ఇంకా ఈ 2 ఉంది, 2 రెళ్ళ పోయింది. ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఫైనల్ వచ్చే కనుక ఇక్కడ 5 రెళ్ళ 10 మిగిలిందండి. పైన కిందన వచ్చేటప్పటికి 7 3ల 21 మిగిలింది. ఇంకా ఏం మిగల. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 10/21 వచ్చిందండి. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 10/21. కానీ మనకి ఎక్కడితో లెక్క అయిపోయిందా? వాడు అడిగింది ఏంటి? వాడు ఏమడిగాడు? ఆడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ 3 జెంట్స్ అండ్ 3 ఫిమేల్స్, ఆడ్ అగైనిస్ట్ ఆఫ్ 3 జెంట్స్ అండ్ 3 ఫిమేల్స్ అన్న 2 క్వశ్చన్లు. రైట్. ఇక్కడ ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఆడ్ ఇన్ ఫేవర్ అన్నాడు. ఆడ్ ఇన్ ఫేవర్ అంటే అర్థం ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్. మరి ప్రాబబిలిటీ ఆఫ్ ఈ కట్టాం, మరి ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ కూడా కావాలి కదా. రైట్. ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ ఎంత అవుతుంది? 1 మైనస్ 10/21 మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్. 1 మైనస్ 10/21 అంటే ఎంత అవుతుంది? 21లో 10 పోవాలి. 21లో 10 పోతే 11. 11/21. ఇది మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ అండి. ఇదేమో ప్రాబబిలిటీ ఆఫ్ ఈ, ఇదేమో ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్. రైట్. మనకి ఫస్ట్ లెక్క ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ కావాలి. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఎంత? 10/21. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ ఎంత? 11/21. 21 పోతే ఇక్కడ 10/11. ఇది ఫస్ట్ క్వశ్చన్ తాలూకా ఆన్సర్. రెండో క్వశ్చన్ ఏమన్నాడు? ఆడ్ అగైనిస్ట్ ఆఫ్ 3 గర్ల్స్ అండ్ 3 జెంట్స్ అండ్ 3 ఫిమేల్స్. రైట్. ఇక్కడ రెండో తెలుసుకు వస్తే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఈ. ఇక్కడ ఏమవుతుంది? తిరగలేయాలి. అంటే 11/21/10/21. 21 పోతే 11/10. ఇదండి దీని ఆన్సర్. ఇది ఆన్సర్. రైట్. ఒక్కసారి అర్థమైందండి ఎట్లా కట్టాలో? రైట్. ఒక్కసారి చూడండి. ఒక సంస్థ నందు 5 జెంట్స్ ఉన్నారు, 4 ఫిమేల్స్ ఉన్నారు. ఆ సంస్థలో ఒక సమస్య వచ్చి పడింది. ఆ సమస్య పరిష్కారానికి గాను 6 వ్యక్తులతో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయాలనుకున్నారు. ఆ కమిటీలో 3 మగ వ్యక్తులు ఉండాలి, 3 ఆడవాళ్ళు ఉండాలి. అయితే గనక ఆడ్ ఇన్ ఫేవర్ కట్టండి, ఆడ్ అగైనిస్ట్ కట్టండి అని అన్నాడు. ఆడ్ ఫేవర్ ఆడ్ అగైనిస్ట్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్, అగైనిస్ట్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఈ. అంటే ఫైనల్ గా మనకు కావాల్సింది ప్రాబబిలిటీ ఆఫ్ ఈ కావాలి. ఆ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఇట్లా కట్టాం. ఎట్లా కట్టాం? 6 వ్యక్తులతో కమిటీ కాబట్టి ఇక్కడ 9 మంది ఉన్నారు. 9 మంది నుంచి 6 తీసుకోవాలి. 9C6 అనేది NF. అట్లాగే 3 మగవాళ్ళు ఉండాలి, 3 ఆడవాళ్ళు ఉండాలి. 3 మగవాళ్ళు ఉండాలంటే 5 మగవాళ్ళు ఉన్నారు. 5 నుంచి 3 తీసుకున్నాం. 3 ఆడవాళ్ళు ఉండాలన్నాడు. 4 ఆడవాళ్ళ నుంచి 3 తీసుకున్నాం. అంటే 5C3 ఇంటూ 4C3/9C6. ఇది ప్రాబబిలిటీ ఆఫ్ ఈ. 10/21 వచ్చింది. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ ఎంత అవుతుంది? 1 మైనస్ 10/21. ఎందుకు? ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ మనకు తెలుసు కాబట్టి. రైట్. ఇక్కడ 11/21 అయ్యింది. మరి ఇక్కడ చూస్తే కనుక ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బై ఈ బార్ కడితే 10/11 వచ్చింది. ఈ బార్ బై ఈ కడితే 11/10 వచ్చింది. అర్థమైందండి? ఇట్లా చేసుకోవాలి. రైట్. ఇంకొక ప్రాబ్లం ఉంది, అది ఒక్కసారి చూద్దాం. రెండవ ప్రాబ్లాన్ని చూసినట్లయితే సెకండ్ ప్రాబ్లం.
సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఒక స్కూల్లో ఏబి అనే ఇద్దరు స్టూడెంట్లు ఉన్నారండి. ఏ కామా బి అనే ఇద్దరు స్టూడెంట్లు ఉన్నారు. ఆ టీచర్ వాళ్ళకి ఒక లెక్క ఇచ్చారండి. ఒక లెక్క ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమన్నారు. అయితే సాల్వ్ చేయడానికి ఏకి గాను ఆడ్ ఇన్ ఫేవర్, ఏకి ఆడ్ ఇన్ ఫేవర్ ఎంతంటే 5/3 అండి. బి ఆ లెక్కని సాల్వ్ చేయడానికి ఆడ్ ఎగైనిస్ట్ ఆఫ్ బి ఎంతంటే 1/7 అండి. 1/7 అర్థమైందండి. ఒక్కసారి లెక్క చూడండి. ఒక స్కూల్లో ఏ కామా బి అనే ఒక ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. ఆ ఇద్దరు స్టూడెంట్స్ కి వాళ్ళ టీచర్ ఒక ప్రాబ్లం ఇచ్చారు. ఒక లెక్క ఇచ్చి సాల్వ్ చేయమని చెప్పారు. సాల్వ్ చేయమని చెప్తే ఏ కామా బిని సాల్వ్ చేయడానికి బయలుదేరితే కనుక ఏ సాల్వ్ చేయడానికి, ఆ లెక్కని ఏ సాల్వ్ చేయడానికి ఆడ్ ఇన్ ఫేవర్ ఎంత అంటే 5/3. అట్లాగే బి ఆ లెక్క సాల్వ్ చేయడానికి ఆడ్ ఎగైనిస్ట్ 1/7. అయితే గనక ఇక్కడ ఏం కావాలి? ఆ ప్రాబ్లము సాల్వ్ చేయడానికి సంభావ్యత ఎంత? ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలండి. ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి. ఎట్లా ఒకలాగా ఆ ప్రాబ్లం సొల్యూషన్ అయిపోవాలి. ఎవడు చేస్తాడో మనకు అనవసరం, మొత్తానికి సొల్యూషన్ అయిపోయి మనకి లెక్క ఆన్సర్ రావాలి. దానికి సంభావ్యత ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్, ఇక్కడ గమనించినట్లయితే ఆడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఏ ఎంత ఇచ్చాడు? 5/3 సాల్వ్ చేయడానికి. బి ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేయడానికి ఆడ్ ఎగైనిస్ట్ 1/7 ఇచ్చాడు. అంటే ఇదేంటిది? 5/3 ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బార్ అండి. ఇదేంటిది? ప్రాబబిలిటీ ఆఫ్ బి బార్ బై ప్రాబబిలిటీ ఆఫ్ బి. అంతేనా? ఫేవర్ కాబట్టి ఏ బై ఏ బారు, ఇది ఎగైనిస్ట్ కాబట్టి బి బార్ బై బి, ఎగైనిస్ట్ కాబట్టి బి బార్ బై బి. రైట్, ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఎంత అవుతుంది? ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఎంత అవుతుంది? ఇందాక చెప్పుకున్నాం 5/8 అవుతుంది. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఎంత అవుతుంది? 5/8 అవుతుంది. మరి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బార్ ఎంత అవుతుంది? 3/8 అవుతుంది. దాకా మనం చెప్పుకున్నాం. రైటా? నెక్స్ట్ ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ బి బార్ ఎంత అవుతుంది? 1/8. ప్రాబబిలిటీ ఆఫ్ బి ఎంత అవుతుంది? 7/8 అవుతుంది. ఇవి ప్రాబబిలిటీస్ అండి. అంటే రైట్ రావడానికి 5/8, రాంగ్ రావడానికి 3/8, రాంగ్ రావడానికి 1/8, రైట్ రావడానికి 7/8. ఎవరెవరిది? ఇండివిజువల్ గా. అంటే ఏ అనేవాడు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి సంభావ్యత ఎంత అంటే 5/8. ఏ అనేవాడు ప్రాబ్లం సాల్వ్ చేయకపోవడానికి సంభావ్యత ఎంత అంటే 3/8. బి అనేవాడు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి సంభావ్యత 7/8. బి అనేవాడు ప్రాబ్లం అన్ని సాల్వ్ చెయ్యకపోవడానికి సంభావ్యత 1/8. అర్థమైంది కానీ అదేంటో. రైట్, ఇప్పుడు మనం లెక్కలోకి వెళ్దాం. ఏమన్నాడు? ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి. ఎవరు చేసినా పర్వాలేదు, ప్రాబ్లం ఏమైపోవాలి? సాల్వ్ అయిపోవాలి. రైట్, ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే మనం ఇక్కడ ఒకటి తీసుకుందాం. అదేంటి? ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ అన్న కాన్సెప్ట్ ఒకసారి తీసుకుందాం. అంటే ఇక్కడ ఏమవ్వాలి? మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోవాలి. అంతేనా? కాబట్టి ఇక్కడ దీనికి ఆపోజిట్ ఏంటి? సాల్వ్ కాకపోవడం. ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి ఆపోజిట్ ప్రాబ్లం సాల్వ్ కాకపోవడం. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు? సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అండి? 1 మైనస్ సాల్వ్ కాకపోవడం. ఆ ప్రాబ్లం ఏమవ్వాలండి? సాల్వ్ అవ్వకూడదు. అర్థమైందా? 1 మైనస్ ప్రాబ్లం సాల్వ్ అవ్వకూడదు. రైట్, 1 మైనస్
సాల్వ్ అవ్వకూడదు. సాల్వ్ అవ్వకూడదు అంటే ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాబ్లం సాల్వ్ అవ్వకూడదండి. అంటే ఏ సాల్వ్ చేయకపోతే ఏ బారు, బి సాల్వ్ చేయకపోతే బి బారు. వీళ్ళిద్దరూ సాల్వ్ చేయకూడదు. వీళ్ళిద్దరూ సాల్వ్ చేయలేదనుకో, దాన్ని ఒకటి నుండి తీస్తే సాల్వ్ అయిపోయినట్టే. అర్థమైందండి కాన్సెప్ట్ ఇక్కడ. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ అంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఎందుకు? ఏ బార్ అంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోవడానికి సంభావ్యత, బి బార్ అంటే బి ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోవడానికి సంభావ్యత. కాబట్టి ఈ రెండు కలిపితే ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వదు. రైట్, సాల్వ్ అవ్వదు అంటే దాన్ని ఒకటి నుండి తీస్తే అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. రైట్, మరి గతంలో ఒక సూత్రం చెప్పుకున్నాం. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ బి అని గతంలో మనం చెప్పుకున్నాం. ఆ సూత్రాన్ని ఇక్కడ యూజ్ చేద్దాం. రైట్, ఇక్కడ 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బార్ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ బి బార్ దట్ ఈస్ ఈక్వల్ టు 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బార్ ఎంత? 3/8. ప్రాబబిలిటీ ఆఫ్ బి బార్ ఎంత? 1/8. అంటే ఫైనల్ గా మనకు వచ్చేది 3/8 ఇంటూ 1/8 అంటే 8/8 సో 64 మైనస్ 3/64 అంటే 61/64. ఇది మనకి ఫైనల్ గా వచ్చినటువంటి ఆన్సర్. ఇది ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అంటే టీచర్ ఇచ్చినటువంటి లెక్క ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేయడానికి సంభావ్యత ఎంత అంటే 61/64. ఇది గమనించాలి. రైట్, అర్థమైందండి. టీచర్ ఇచ్చినటువంటి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి సంభావ్యత 61/64. ఎందుకు ఇట్లా చేసాము అంటే సాల్వ్ చేయడానికి ఇది ఈక్వల్ టు 1 మైనస్ సాల్వ్ కాకపోవడం అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ బార్ ప్రాబిలిటీ ఆఫ్ బి బార్ ఇద్దరూ సాల్వ్ చేయకూడదు కాబట్టి ఇంటర్సెక్షన్ 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ డాట్ ప్రాబిలిటీ ఆఫ్ బి. కాబట్టి దీన్ని విడదీస్తే ప్రాబిలిటీ ఆఫ్ ఏ బార్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి బార్. ఏ బార్ ఎంత? 3/8. ఇదంతా 1/8. టోటల్ పోతే 61/64. రైట్, దీనికి సంబంధించి ఇంకొక ప్రాబ్లం చూద్దాం. రైట్, ఈ ప్రాబ్లము ఇందాక చెప్పినటువంటి ప్రాబ్లం కూడా ఇంచుమించు ఒక్కటే, కాకపోతే చిన్న డిఫరెన్స్ అనేది ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే రేపు పొద్దున ఎగ్జామినేషన్ లో అట్లా ఇవ్వకుండా ఎలా ఇస్తే కనుక మనకు కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఆ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంది. ఈ లెక్కలో ఏమి ఇచ్చాడంటే ఒక టీచర్ ఉన్నాడు. ఆ టీచరు ఏ కామా బి అనే ఇద్దరు స్టూడెంట్లు ఉన్నారు. సారీ, ఎక్స్ వై అనే ఇద్దరు స్టూడెంట్లు ఉన్నారు. ఇద్దరు స్టూడెంట్లకి ఒక లెక్క ఇచ్చాడు సాల్వ్ చేయమని. ఇస్తే ఎక్స్ ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేయడానికి సంభావ్యత 2/7, వై ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేయడానికి సంభావ్యత 3/5. ఏంటంటే ఇక్కడ ఈ లెక్కలో ఏమన్నాడు? ఎక్స్ అనే వ్యక్తి ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేయడానికి సంభావ్యత 2/7, వై అనేవాడు ప్రాబ్లాన్ని సాల్వ్ చేయడానికి 3/5. అయితే కనుక ఆ ప్రాబ్లం మొత్తానికి సాల్వ్ అయిపోవాలి, సంభావ్యత ఎంత? ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, సంభావ్యత ఎంత అంటున్నాడండి. రైట్, ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి, సంభావ్యత ఎంత? రైట్, ఇందాక ఇచ్చిన దానికి ఇప్పుడు ఇచ్చిన దానికి ఇంకా దానికంటే ఇది చిన్నదండి. ఇది తొందరగా అవుతుంది. ఎందుకు? డైరెక్ట్ గా ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ప్రాబబిలిటీ ఆఫ్ వై ఇచ్చేసాడండి. ఇక్కడ ఇందాక దాంట్లోనేమో ఆడ్ ఇన్ ఫేవర్ ఆడ్ ఎగైనిస్ట్ ఇచ్చాడు, కానీ ఇక్కడ ఆడ్ ఇన్ ఫేవర్ ఆడ్ ఎగైనిస్ట్ ఇవ్వలేదు. అది ఒక్కసారి గమనించాలి. ఆడ్ ఇన్ ఫేవర్ ఆడ్ ఎగైనిస్ట్ ఇస్తే ఇందాక ప్రకారం చేసుకుంటూ పోవాలి. ఇక్కడ ఆడ్ ఇన్ ఫేవర్ అండ్ ఆడ్ ఎగైనిస్ట్ ఇవ్వాల. ఇక్కడ డైరెక్ట్ గా ప్రాబబిలిటీస్ ఇచ్చేసాడు. కాబట్టి ఇదేమవుతుంది? ఇది ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ అండి. ఇది ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2/7. మరి ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ బార్ ఎంత అవుతుంది అంటే ఎంత అవుతుంది? 7 నుంచి 2 తీయాలి అంటే 5/7 అవుతుంది. ఒక్కసారి గమనించాలి. ఇందాక చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి ఆ రెండు ఒక పేపర్ మీద రాసుకుని పక్క పక్కన పెట్టి కంపేర్ చేయండి. ఎక్కడ డిఫరెన్స్ వచ్చిందో మీకు తెలుస్తుంది. రైట్, దీంట్లో చూసినట్లయితే ఇది ప్రాబబిలిటీ ఆఫ్ వై అండి. ప్రాబబిలిటీ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 3/5 అన్నాడు.
మరి ప్రాబిలిటీ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 3/5 అయితే ప్రాబిలిటీ ఆఫ్ y బార్ ఎంత అవుతుంది? 5 నుంచి 3 పోతే 2 కాబట్టి ఇక్కడ 2/5 అవుతుంది. ప్రాబిలిటీ ఆఫ్ y బార్ ఎంత అవుతుంది? 2/5 అవుతుంది. రైట్, ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి. సంభావ్యత దీని కింద ఏం చెప్పుకున్నాం? 1 మైనస్ సాల్వ్ కాకపోవడం, సాల్వ్ అవ్వకూడదంట. దట్ ఈస్ ఈక్వల్ టు 1 మైనస్ ప్రాబ్లం సాల్వ్ అవ్వకూడదు చెప్పుకున్నాం. ప్రాబబిలిటీ ఆఫ్ x బార్ ఇంటర్సెక్షన్ y బార్, ప్రాబబిలిటీ ఆఫ్ x బార్ ఇంటర్సెక్షన్ y బార్. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ x బార్ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ y బార్. మరి ప్రాబబిలిటీ ఆఫ్ x బార్ ఎంత? 5/7 ఇంటూ y బార్ ఎంత? 2/5. మరి దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే కనుక ఎంత వస్తుంది? 1 మైనస్ 5 రెళ్ళ 10 అవుతుంది, 7 5ల 35 అవుతుంది. సారీ, 5 5 కొట్టండి, ఇంకెందుకు కొట్టేస్తే కనుక 2/7 అవుతుందండి. మరి దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఎంత వస్తుంది? 7 మైనస్ 2 అంటే 5, అంటే 5/7. ఇది మనకి ఇక్కడ ఆన్సర్. ఎంత అవుతుందండి? 5/7 అనేది మనకి ఇక్కడ ఆన్సర్. అంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి సంభావ్యత ప్రాబబిలిటీ ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సాల్వ్ కాకపోవడం, దట్ ఈస్ ఈక్వల్ టు 1 మైనస్ 5/7 ఇంటూ 2/5, దట్ ఈస్ ఈక్వల్ టు 5/7. ఇది మనకి ఇక్కడ ఆన్సర్. ఇందాక చెప్పిన లెక్కకి ఇప్పుడు చెప్పిన లెక్కకి స్మాల్ డిఫరెన్స్ ఉంది. అది గమనించాలంటే ఆ లెక్క ఒకవైపు ఈ లెక్క ఒకవైపు ఒక పేపర్ లో రాసుకొని ఒక్కసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. చేస్తే మీకు అందులో ఎక్కడ తప్పు ఉంది అన్న విషయం మీకు అర్థం అవుద్ది. అందులో వచ్చి ఆడ్ ఇన్ ఫేవర్ అట్లాగే ఆడ్ అగైనిస్ట్ అనేవి ఇచ్చాడు. ఇక్కడ డైరెక్ట్ గా సాల్వ్ చేయడానికి సంభావ్యతలు ఇచ్చేసాడండి. ప్రాబబిలిటీ ఆఫ్ x ఇచ్చాడు, ప్రాబబిలిటీ ఆఫ్ y ఇచ్చాడు. కాబట్టి ఒకసారి గమనించాలి. ఇప్పుడు చెప్పిన లెక్క, ఇందాక చెప్పిన లెక్క, దాని ముందు లెక్క, ఈ 3 లెక్కల నుంచి మనకి ఐసెట్స్ గానీ బ్యాంక్స్ గానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కంపల్సరీ ఒక ప్రాబ్లం రావడానికి డామ్ షూర్ అండి, 100% రావడానికి అవకాశం ఉంటుంది. ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో మీరు ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారో ఆ ఎగ్జామ్స్ లో కనీసం 2 ఎగ్జామ్స్ కి తగ్గకుండా ఈ 3 ప్రాబ్లంలో ఒక ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని కంఠస్థ పెడతారో లేకపోతే చెప్పినది అర్థం చేసుకుని నేర్చుకుంటారో చాయిస్ ఇస్ యువర్స్, కాకపోతే నేర్చుకోవాలి. రైట్, అర్థమైందండి? ఇది దీనికి ఇంత ముందానికి తేడా. రైట్, ఈ రోజుతో మనకి ఈ ప్రాబబిలిటీకి సంబంధించిన కాన్సెప్ట్ అనేది పూర్తయింది. ఒక్కసారి గమనించినట్లయితే ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే ప్రాబబిలిటీకి సంబంధించి సుమారుగా 3.5 గంటల నుంచి 4 గంటల సమయం అండి, 3.5 అవర్ నుంచి 4 అవర్స్ క్లాస్ జరిగింది. ప్రాబబిలిటీకి సంబంధించి ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ లోనైనా కూడా 3.5 గంటల నుంచి 4 గంటల క్లాసు ఎవ్వరు చెప్పరు. ఒక్కసారి చూడండి, కనుక్కోండి. 3.5 గంటల నుంచి 4 గంటలు ప్రాబబిలిటీ ఎవడైనా చెప్పాడు అంటే ఒక్కసారి చూసుకోండి, ఎవరు చెప్పరండి. ప్రాబబిలిటీకి సంబంధించి ఆఫ్లైన్ క్లాసుల్లో 40 నిమిషాలకి మించి ఎవ్వడు చెప్పడు. 40 నిమిషాలు. డైస్ మీద ఒక 2 ప్రాబ్లమ్స్, బాల్ మీద ఒక 2 ప్రాబ్లం, కాయిన్ మీద ఒక 2 ప్రాబ్లం, ప్రాబబిలిటీ ఇస్ గాన్. అర్థమైందండి? ఆన్లైన్ లో గానీ ఆఫ్లైన్ లో గానీ ఎక్కడైనా వేరే క్లాస్ లో వింటే గనక మీకు ప్రాబబిలిటీకి సంబంధించి 40 నిమిషాల క్లాసు. ఈ 40 నిమిషాలలో కాయిన్స్ మీద ఒక 2, డైస్ మీద ఒక 2, లేకపోతే ఇంకో 3, ఇంకో 4, బాల్స్ మీద ఒక 2 3, ప్రాబబిలిటీ ఇస్ గాన్ అంట. రైట్, అర్థమైందండి? ఒకసారి ఆలోచించండి. ఈ క్లాసు 4 గంటల క్లాస్ ఉందండి. మొదటి క్లాస్ నుంచి ఫైనల్ క్లాస్ వరకు విని ప్రాబబిలిటీ నీకు రాలేదు అంటే ఇంకా నీకు నువ్వే అర్థం చేసుకోవాలి, నీ గురించి నువ్వే క్యాలిక్యులేషన్ వేసుకోవాలి. మ్యాథ్స్ కు సంబంధించినటువంటి ఏ ఎగ్జామ్ ఉన్నా కూడా, బ్యాంక్స్ కావచ్చు, ఎస్ఐస్ కావచ్చు, పీసీస్ కావచ్చు, లేకపోతే యూపీఎస్సీ కావచ్చు, ఇలాంటి మ్యాథమెటిక్స్ అర్థమెటిక్ కి సంబంధించి ఏ ఎగ్జామ్ ఉన్నా కూడా ఆ ఎగ్జామ్ సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ 4 గంటల క్లాసులు విని
నాకు ప్రాబబిలిటీ అర్థం కాలేదు రాదు అంటే నువ్వు ఇక ఆ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడం మానేయడం ఉత్తమమని నా అభిప్రాయం. రైట్, ఒక్కసారి మొదటి నుంచి లాస్ట్ వరకు వినండి, విని అర్థం చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇవి ఫ్రీ బేస్డ్ కాన్సెప్ట్ ఆన్లైన్ క్లాసెస్ అండి. కాబట్టి మరింత మందికి షేర్ చేసి చాలా మంది విద్యార్థులకు సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారని నేను ఆశిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ.